ఈరోజు మన కిచెన్లో అందరికీ ఎంతో ఇష్టమైన స్పైసీ చికెన్ కర్రీ చూపించబోతున్నాను. చాలా మందికి చికెన్ వండినప్పుడు ముక్క గట్టిగా అయిపోతుందనో లేదా గ్రేవీ పల్చగా ఉంటుందనో డౌట్ ఉంటుంది. కానీ ఈరోజు నేను చూపించే పద్ధతిలో ఒకసారి ట్రై చేయండి. ఆ సీక్రెట్ ఏంటో తెలియాలంటే వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. ముందుగా చికెన్ అయితే మంచిగా మ్యారినేట్ చేసుకోవాలి. గిన్నెలోకి అయితే కడిగి పెట్టుకోవాలి. ఇందులోనే 2 స్పూన్లు అయితే కారం వేసుకోవాలి. కారం వేసుకున్నాక ఒక స్పూన్ అయితే ధనియాల పొడి, కొద్దిగా అంతా ఉప్పు అయితే వేసుకోవాలి. ఈ మ్యారినేట్ అనేది 30 నిమిషాలు మ్యారినేషన్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా మ్యారినేట్ చేయడం వల్ల ముక్కకు మసాలాలు బాగా పడతాయి. లాస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం నూనె వేసి మంచిగా కలిపి పక్కకైతే పెట్టుకోవాలి. మినిమం ఒక 30 మినిట్స్ అయితే సరిపోతుంది. ఇందులోనే కమ్మటి 2 స్పూన్ల పెరుగు వేసుకోవాలి. దీనివల్ల చికెన్కి టేస్ట్ చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. పెరుగు వేసి మంచిగా కలిపేసుకొని పక్కకైతే పెట్టేసుకోవాలి. మీరు ఎప్పుడైనా ఈ ప్రాసెస్లో చేశారా కామెంట్ చేసేయండి. ఇందులోనే లాస్ట్లో అయితే పసుపు వేసి మంచిగా కలిపేసుకోవాలి. ఇంకా ఈ కర్రీ అనేది రైస్లోకి, చపాతీ, రోటీలోకి చాలా బాగుంటుంది. మ్యారినేట్ చేయడం వల్ల ముక్క అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ఒక కడాయి అయితే పెట్టుకొని అందులో 2 స్పూన్ల ఆయిల్ వేసి మంచిగా మసాలాలు అయితే వేసుకోవాలి. జీరా, కొద్దిగా 5-6 లవంగాలు, 2 యాలకులు అయితే వేసుకొని 2-3 పచ్చిమిర్చి కట్ చేసుకొని వేసుకొని మంచిగా ఫ్రై అయితే చేసుకోవాలి. వీటిని మంచిగా వేగుతున్నప్పుడు ఇందులోనే కొంచెం దాల్చిన చెక్క కూడా వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకోవడం వల్ల ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. ఇందులోనే ఒక గుప్పెడు పుదీనా వేసి కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇంకా కొత్తిమీర కూడా వేసుకోవాలి. కొత్తిమీర, పుదీనా ఇలా ఆయిల్లో వేసుకోవడం వల్ల ఆ ఫ్లేవర్ చికెన్కి పట్టి చాలా బాగుంటుంది. మంచిగా ఫ్రై చేసుకొని ఇప్పుడైతే ఆనియన్ వేసి ఫ్రై చేసుకోవాలి. ఈ ఆనియన్ అయితే వీలైనంత సన్నగా తరుముకోవాలి. ఇవి గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించండి. ఉల్లిపాయలు బాగా వేగితేనే గ్రేవీకి మంచి రంగు, రుచి వస్తుంది. మంచిగా ఫ్రై అయితే చేసుకున్నాక ఇందులో అయితే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి. మనం ఎప్పుడు నాన్ వెజ్ వండుకున్నా ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే ఆ కూరకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇది మంచిగా పచ్చివాసన పోయే వరకు అయితే మంచిగా కలిపేసుకోవాలి. ఇలా ఆనియన్స్ అన్ని కొద్దిగా బ్రౌన్ కలర్ వస్తే గ్రేవీ అనేది చిక్కగా వస్తుంది. ఇందులోనే కొద్దిగా అంతా పసుపు వేసి మంచిగా కలిపేసుకోవాలి. పసుపు కూడా పచ్చివాసన పోయే వరకు అయితే మంచిగా కలిపేసుకోవాలి. ఇప్పుడైతే ముందుగా మ్యారినేట్ చేసిన చికెన్ మొత్తాన్ని అయితే ఇందులో వేసుకోవాలి. ఇలా మ్యారినేట్ చేయడం వల్ల ముక్కకి మసాలా అనేది బాగా పడుతుంది. ఇందులో వేసేసి మంచిగా ఒకసారి అయితే కలిపేసుకోవాలి. ఇది అన్నంలోకి కాకుండా బగారా రైస్, చపాతీ, రోటీలోకి సూపర్ గా ఉంటుంది. ఈ కర్రీ ఎప్పుడైనా లో టు మీడియం ఫ్లేమ్ లోనే కుక్ చేసుకోవాలి. ఇలా మంచిగా అయితే కలిపేసుకొని ఒక 2-3 మినిట్స్ అయితే లో ఫ్లేమ్ లో మూత పెట్టి అయితే మంచిగా ఉడికించుకోవాలి. 2-3 మినిట్స్ తర్వాత మూత తీసి అయితే మరొకసారి కలిపేసుకోవాలి. ఇందులో వాటర్ అనేది ఇలా వస్తున్నప్పుడు అయితే అడుగంటకుండా చూసుకోకుండా మధ్య మధ్యలో కలుపుతాం. చికెన్ కర్రీ వండేటప్పుడు ఎప్పుడైనా వేడి నీళ్ళు పోసుకోండి. చల్ల నీళ్ళు అస్సలు పోసుకోకండి. వేడి నీళ్ళు పోసుకోవడం వల్ల ముక్క సాఫ్ట్ గా అవుతుంది. ఇందులో అయితే 2 స్పూన్ల ధనియాల పొడి అయితే వేసుకొని మంచిగా కలిపేసుకొని ఒక 5 to 10 మినిట్స్ లో ఫ్లేమ్ లో అయితే మంచిగా కుక్ చేసుకోండి. ఈ స్టైల్లో ఒకసారి చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఇందులోనే కొత్తిమీర అయితే వేసుకోవాలి. టైంలో కొత్తిమీర వేయడం వల్ల ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. నాన్ వెజ్ లో కొత్తిమీర ఎక్కువ వేసుకుంటే చాలా బాగుంటుంది. కొత్తిమీర వేసుకొని కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడం. ఇంకో రెసిపీతో మేము ముందుంటాం.